హలో జ్యువెలరీ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ నందిని బీడ్స్ జ్యువెలరీ. ఈరోజు మనం చాలా క్యూట్గా ఉండే బీడెడ్ హార్ట్ బ్రేస్లెట్ని ఎలా తయారు చేయాలో స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. ఈ బ్రేస్లెట్ని బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేయగలరు. ముందుగా ఈ హార్ట్ బ్రేస్లెట్కి కావాల్సిన మెటీరియల్ ఏంటో చూసేద్దాం. పింక్ కలర్ సీడ్ బీడ్స్, వైట్ కలర్ సీడ్ బీడ్స్, లాబ్స్టర్ హుక్ అండ్ జంప్ రింగ్, థ్రెడ్ అండ్ నీడిల్. ముందుగా నీడిల్లోకి థ్రెడ్ని అయితే ఎక్కించేసి పెట్టుకున్నాను. ఇక్కడ నేను ఒక స్మాల్ బీడ్ని ఎక్కించుకుంటున్నాను. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు నీడిల్ని 2 times అయితే స్మాల్ బీడ్ నుంచి బయటకు తీసుకొని రావాలి. ఈ బీడ్ని స్టాపింగ్ బీడ్ అని కూడా అంటారు. దీన్ని మనం బ్రేస్లెట్ కంప్లీట్ అయినాక రిమూవ్ చేయొచ్చు. ఇప్పుడు నేను 5 వైట్ కలర్ సీడ్ బీడ్స్ని అయితే థ్రెడ్లోకి ఎక్కించుకుంటున్నాను. తర్వాత ఒక వైట్ కలర్ సీడ్ బీడ్ని తీసుకొని మనం ఎక్కించుకున్నాం కదా 5 బీడ్స్, అందులో నుంచి సెకండ్ బీడ్లో నుంచి నీడిల్ని అయితే బయటికి తీసుకొని రావాలి. థ్రెడ్ లూజ్ ఉంటే కొంచెం టైట్గా అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను ఇంకో వైట్ కలర్ సీడ్ బీడ్ తీసుకొని థర్డ్ బీడ్ వదిలేసి ఫోర్త్ బీడ్లో నుంచి నీడిల్ని అయితే బయటికి తీసుకొస్తున్నాను. ఇప్పుడు బీడ్స్ని ఫ్లిప్ చేసుకుంటున్నాను, రివర్స్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకున్న తర్వాత ఇంకో వైట్ కలర్ సీడ్ బీడ్ తీసుకొని ఇక్కడ మనం ఫస్ట్ 2 బీడ్స్ ఉన్నాయి కదా, అందులో నుంచి నీడిల్ని అయితే బయటికి తీసుకొని రావాలి. మీకు క్లారిటీగానే చూపిస్తున్నాను అని అనుకుంటున్నాను. థ్రెడ్ను అయితే టైట్గా అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న బీడ్లో నుంచి నీడిల్ని అయితే బయటకు తీసుకురండి. ఆ తర్వాత దాని కింద ఉన్న బీడ్లో నుంచి కూడా నీడిల్ని బయటకు తీసుకొచ్చి మళ్ళీ రివర్స్ ఆ 2 బీడ్స్లో నుంచి కూడా నీడిల్ని బయటకు తీసుకొని వచ్చి థ్రెడ్ని టైట్గా లాక్కోండి. అప్పుడే మనకు బీడ్స్ అనేటివి లూజ్ లేకుండా వస్తాయి. నెక్స్ట్ పైన ఉన్న బీడ్లో నుంచి నీడిల్ని అయితే బయటకు తీసుకొని రావాలి. తర్వాత ఇంకో వైట్ కలర్ సీడ్ బీడ్ తీసుకొని ఇక్కడ మనకు పై వైపు 3 బీడ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, అందులో నుంచి సెకండ్ బీడ్లో నుంచి నీడిల్ని అయితే బయటకు తీసుకొని రావాలన్నమాట. ఇప్పుడు పింక్ కలర్ సీడ్ బీడ్ తీసుకొని ఇక్కడ పైన కనిపిస్తున్న బీడ్లో నుంచి నీడిల్ని బయటకు తీసుకొని రావాలి. తర్వాత పింక్ కలర్ సీడ్ బీడ్ తీసుకొని డౌన్వర్డ్ డైరెక్షన్లో పింక్ కలర్ సీడ్ బీడ్ ఉంది కదా, అందులో నుంచి నీడిల్ని బయటకు తీసుకొని రావాలి. మళ్ళీ ఇక్కడ నేను పింక్ కలర్ సీడ్ బీడే తీసుకున్నాను. ఫోర్త్ వైట్ కలర్ సీడ్ బీడ్లో నుంచి నీడిల్ని అయితే బయటకు తీసుకొని రావాలి. తర్వాత ఇక్కడ నేను మళ్ళీ వైట్ కలర్ సీడ్ బీడ్ తీసుకొని ఇక్కడ కింద బీడ్కి మధ్యలో థ్రెడ్ కనిపిస్తుంది కదా, అందులో నుంచి అయితే నీడిల్ని బయటకు తీసుకొని రావాలి. ఇలా తీసుకొచ్చిన తర్వాత బీడ్ని అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ సేమ్ బీడ్లో నుంచి నీడిల్ని అప్వర్డ్ డైరెక్షన్లో అయితే బయటకు తీసుకొని రావాలి. తర్వాత ఇక్కడ నేను పింక్ కలర్ సీడ్ బీడ్ తీసుకొని ఇక్కడ థర్డ్ బీడ్ పింక్ కలర్ బీడ్ కనిపిస్తుంది కదా, అందులో నుంచి నీడిల్ని బయటకు తీసుకొని రావాలి. మళ్ళీ నేను పింక్ కలర్ సీడ్ బీడే తీసుకొని 5th బీడ్లో నుంచి మనం బయటకు తీసుకొని రావాలన్నమాట నీడిల్ని. తర్వాత నేను ఇక్కడ వైట్ కలర్ సీడ్ బీడ్ తీసుకొని 4th బీడ్లో నుంచి డౌన్వర్డ్ డైరెక్షన్లో అయితే నీడిల్ని బయటకు తీసుకొస్తున్నాను. తర్వాత పింక్ కలర్ సీడ్ బీడ్ తీసుకొని సెకండ్ బీడ్లో నుంచి నీడిల్ని అయితే బయటకు తీసుకొస్తున్నాను. తర్వాత ఇక్కడ మళ్ళీ పింక్ కలర్ సీడ్ బీడ్ తీసుకొని ఇక్కడ బీడ్కి మధ్య థ్రెడ్ కనిపిస్తుంది కదా, అందులో నుంచి నీడిల్ని అయితే తీసుకొని రావాలి. సో థ్రెడ్ని అయితే అడ్జస్ట్ చేసుకొని ఫస్ట్ పింక్ కలర్ బీడ్లో నుంచి అయితే నీడిల్ని అప్వర్డ్ డైరెక్షన్లో అనేది బయటకు తీసుకొని రావాలి. తర్వాత నేను మళ్ళీ పింక్ కలర్ సీడ్ బీడ్ తీసుకొని
థర్డ్ బీడ్లో నుంచి నీడిల్ని అప్వర్డ్ డైరెక్షన్లోనే బయటకు తెచ్చాను. అట్లే సేమ్ మళ్ళీ పింక్ కలర్ బీడ్ తీసుకొని ఫిఫ్త్ బీడ్లో నుంచి నీడిల్ని బయటకు తీసుకుని రావాలి. తర్వాత మళ్ళీ పింక్ కలర్ సీడ్ బీడ్ తీసుకొని డౌన్వర్డ్ డైరెక్షన్లో ఫోర్త్ బీడ్ నుంచి నీడిల్ని బయటకు తీసుకొని రావాలి. మళ్ళీ నేను ఇక్కడ పింక్ కలర్ తీసుకున్నాను అనమాట. తీసుకొని సెకండ్ బీడ్లో నుంచి నీడిల్ని బయటకు తీసుకుని రావాలి. తర్వాత వైట్ కలర్ సీడ్ బీడ్ తీసుకొని ఇక్కడ బీడ్కి మధ్య థ్రెడ్ అయితే కనిపిస్తుంది కదా, అందులో నుంచి థ్రెడ్ని బయటకు తీసుకొని వచ్చి మళ్ళీ ఫస్ట్ వైట్ కలర్ సీడ్ బీడ్ నుంచే నీడిల్ అనేది బయటకు తీసుకొని రావాలి. తర్వాత మళ్ళీ వైట్ కలర్ సీడ్ బీడ్ తీసుకొని థర్డ్ బీడ్లో నుంచి అప్వర్డ్ డైరెక్షన్లో నీడిల్ని బయటకు తీసుకొని రావాలి. తర్వాత మళ్ళీ పింక్ కలర్ సీడ్ బీడ్ తీసుకొని ఫిఫ్త్ బీడ్లో నుంచి అప్వర్డ్ డైరెక్షన్లో నీడిల్ని బయటకు తీసుకొని రావాలి. సో ఫ్రెండ్స్, నేను చెప్పే ప్యాటర్న్లో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో నేను చెప్పిన ప్యాటర్న్లో మీరు బీడ్స్ అనేవి ఎక్కించుకుంటే మనకు లవ్ షేప్ అనేది ఫామ్ అవుతుంది. చూసారా, ఇక్కడ మనకు లవ్ షేప్ అనేది వచ్చేసింది. ఈ ప్యాటర్న్ని మనం పియోటే స్టిచ్ అని కూడా అంటారు. ఈ స్టిచ్లో మనం స్టిచ్చెస్ ఎలా వేసుకుంటామంటే జిగ్జాగ్ ప్యాటర్న్లో అనేది వేసుకుంటాము. ఇప్పటి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూసుంటే మీకు ఎలా స్టిచ్చెస్ వేసుకోవాలనేది క్లారిటీగా అర్థమై ఉంటుంది. ఈ పియోటే స్టిచ్ ప్యాటర్న్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే వీడియోని క్లారిటీగా చూడడమే బెటర్గా అర్థమవుతుందని నా ఫీలింగ్. అందుకే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ఈ ప్యాటర్న్ అనేది అర్థమవుతుంది. మనకు పియోటే స్టిచ్లో 2 టైప్స్ స్టిచ్చెస్ ఉంటాయి అన్నమాట. ఆడ్ నెంబర్ స్టిచ్ అండ్ ఈవెన్ నెంబర్ స్టిచ్. మనం ఇప్పుడైతే ఆడ్ నెంబర్ స్టిచ్లో అయితే బీడెడ్ హార్ట్ బ్రేస్లెట్ అయితే మేకింగ్ చేస్తున్నాం. ఆడ్ నెంబర్ స్టిచ్ అంటే మనకు బేసే సంఖ్య అంటే 3, 5, 7 అలా అన్నమాట. ఇందులో కొంచెం స్టిచ్చింగ్ ప్యాటర్న్ అనేది వేరేగా ఉంటుంది. ఈవెన్ నెంబర్ స్టిచ్ అంటే సరి సంఖ్య అంటే 2, 4, 6 అలా. అందులో స్టిచ్చింగ్ ప్యాటర్న్ అనేది వేరేగా ఉంటుంది. సో ఇప్పుడైతే మనకు ఆడ్ నెంబర్ స్టిచ్ ప్యాటర్న్లో అయితే బ్రేస్లెట్ మేకింగ్ చేస్తున్నాము. ఎందుకంటే మనం 5 బీడ్స్తో స్టార్ట్ చేసాం కాబట్టి ఇది ఆడ్ నెంబర్ స్టిచ్ కింద వస్తుంది. సో ఇక్కడ నేను బ్రేస్లెట్ మేకింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయటం లేదు, ఎందుకంటే ఈ మేకింగ్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే చూడడమే చాలా బెటర్గా అర్థమవుతుంది అన్నమాట. ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం అవ్వదని నా ఫీలింగ్. సో ఫ్రెండ్స్, ఈ హార్ట్ బ్రేస్లెట్ మేకింగ్ మీకు అర్థమైందో లేదో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ నందిని బీడ్స్ జ్యువెలరీని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పియోటే స్టిచ్ ప్రాసెస్లో మరిన్ని బ్రేస్లెట్ కావాలంటే కామెంట్ చేయండి. నేను డిఫరెంట్ డిజైన్స్ని వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. ఈ బీడెడ్ హార్ట్ బ్రేస్లెట్ అబ్బాయిలకైనా సరే అమ్మాయిలకైనా సరే చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ మనకు లవ్ షేప్లో అయితే మనకు ఇలా అయితే కనిపిస్తుంది బ్రేస్లెట్. సో ఈ ప్రాసెస్లోనే మనం బ్రేస్లెట్ మొత్తం మేకింగ్ అనేది చేయాలి. సో మనకు బ్రేస్లెట్ మొత్తం ఇలా కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ నేను ఒక వైట్ కలర్ సీడ్ బీడ్ తీసుకొని డౌన్వర్డ్ డైరెక్షన్లో ఫోర్త్ బీడ్ నుంచి నీడిల్ని బయటకు తీసుకొచ్చాను. మళ్ళీ కూడా వైట్ కలర్ సీడ్ బీడ్ తీసుకొని సెకండ్ బీడ్లో నుంచి నీడిల్ని అయితే బయటకు తీసుకొని వచ్చి ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నట్టు బీడ్కి మధ్య ఉన్న థ్రెడ్ నుంచి నీడిల్ని బయటకు తీసుకొని వచ్చి ఒక 2 to 3 knots అయితే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ నేను బీడ్లో నుంచి నీడిల్ని బయటకు తీసుకొని వచ్చాను. తర్వాత ఇక్కడ మనం జిగ్జాగ్ ప్యాటర్న్లో ఏ బీడ్లో నుంచైనా నీడిల్ని ఇలా నేను చూపిస్తున్నట్టు అప్వర్డ్ డైరెక్షన్లో తీసుకొని వెళ్ళి
మళ్ళీ డౌన్వర్డ్ డైరెక్షన్లో నీడిల్ని అయితే బయటికి తీసుకుని రండి. ఇలా బయటికి తీసుకొచ్చిన తర్వాత మనకు మిగిలిన ఎక్స్ట్రా థ్రెడ్ని అయితే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ కూడా మనం ఫస్ట్లో స్టాపింగ్ బీడ్ అనేది ఎక్కించుకున్నాం కదా, దాన్ని తీసేసి ఈ థ్రెడ్ అనేది నీడిల్లోకి ఎక్కించుకొని సేమ్ దానిలాగానే ఇలా జిగ్జాగ్ ప్యాటర్న్లో మనం థ్రెడ్ అనేది బయటికి తీసుకొని రావాలి. అలా బయటికి తెచ్చిన తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను జంప్ రింగ్ తీసుకొని దాన్ని ఓపెన్ చేసి ఇక్కడ థర్డ్ బీడ్లో నుంచి అయితే బయటికి తీసుకొని వచ్చి ఇక్కడ లాబ్స్టర్ క్లాప్స్ అనేది అటాచ్ చేసి జంప్ రింగ్ అనేది క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇటువైపు కూడా అంతే, జంప్ రింగ్ ఒకటి అటాచ్ చేసుకోవాలి. ఇలా జంప్ రింగ్ అనేది అటాచ్ చేసుకున్న తర్వాత మనకు బ్రేస్లెట్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ బ్రేస్లెట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.